ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోన్ దేబ్రేం 15వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం 131వ కీర్తన 1వ వచనం. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. కొంతమంది హృదయాలు అహంకారముతో ఉంటాయి. హృదయాలు వాళ్ళు ఎలా చూస్తారంటే కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి చూస్తూ ఉంటారు. ఓ పక్క మాట్లాడుతుంటే మొహాలు ఎక్కడో తిప్పుకొని ఉంటారు, అటుపక్క మాట్లాడినప్పుడు ఇటు తిప్పుకొని ఉంటారు. అహంకారమైన హృదయం, అహంకారమైన హృదయం. ఇంకా అటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరించడం. అహంకారులను ఎదిరించి దేవుడట దీనులకు కృప అనుగ్రహించును అని రాయబడి ఉంది. నీ హృదయం ఎలా ఉంది? ఎందుకు నీకు అహంకారం? నీ భర్త లేకపోతే నీ భార్యను బట్ట, హోదాలు బట్ట, ఉద్యోగాలు బట్ట, ధనాన్ని బట్ట, నీకున్న పదవిని బట్ట, నీకున్న కేటగిరీని బట్ట, వర్గాన్ని బట్ట, రంగును బట్ట, చదువుని బట్ట, దేని గురించి కూడా అహంకారము మనము పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతలో ఉండి అంతలో ఆవిరైపోయేవాళ్ళం. ఈ శరీరము మట్టితో చేయబడిన శరీరానికి మళ్ళీ దాని తోడు అహంకారమా? మన బ్రతుకులంతా నీడ వంటివి. ఈ బ్రతుకుల్లో అహంకారం ఉండకూడదు. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించుకుంటూ ఉండడమే. అయితే దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు నీ ఎదుట ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో సరైన స్థానము లేని వాళ్ళు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు నీ ముఖమును తిప్పుకొని వెళ్ళు, నీవు నీ కన్నులను తిప్పుకొని వెళ్ళిపో. కానీ దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు నీవు ఎదుటి వారిని పైనుంచి కిందకి చూడడం మంచి పని కాదు. దానివల్ల నీ ప్రార్థన పరలోకానికి చేరదు. అందుకే నీ కన్నులు దేవుణ్ణి చూచేదిగా ఉండాలి, మనుషుల్ని కాదు. ఈ కన్నుల్ని హిబ్రూలో అయిన్ అని అంటారు, గ్రీకులో ఆప్తాలమాస్ అని అంటారు.